ఈ స్త్రీలు తండ్రి పేరును నిలబెట్టినటువంటి స్త్రీలు. తండ్రి పేరును నిలబెట్టినటువంటి స్త్రీలు. తండ్రి వంశాన్ని నిలబెట్టారు ఈ స్త్రీలు. తండ్రికి 5 కుమార్తెలు. ఈ 5 కుమార్తెలకు కూడా తండ్రి యొక్క వంశాన్ని నిలబెట్టారండి. ఆ తండ్రి పేరు సెలోహపేదు. సెలోహపేదు. ఇది ఎప్పుడు వినలేదు కదా, చాలా కొత్తగా ఉంటుంది కదా. ఇతను యోసేపు యొక్క పెద్ద కుమారుడు వంశంలోంచి వచ్చినటువంటి వ్యక్తి. యోసేపు కుమారుల్లో పెద్ద కుమారుడు, మనష్షే యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు సెలోహపేదు. సెలోహపేదు. ఇతని భార్య పేరు మనకు ప్రస్తావన లేదు, తండ్రి పేరు మాత్రమే మనకు వ్రాసించారు. ఇతనికి 5 కుమార్తెలు. కుమారులు లేరు ఆయనకి. 5 కూడా కుమార్తెలే కాబట్టి వంశం నిలబడటానికి అవకాశం ఉందండి. ఆ రోజుల్లో కుమారులు ఉంటేనే తండ్రి ఆస్తి వారసులు అనేది దేవుడు నిర్ణయించాడు. కుమార్తెలకి హక్కు లేదు. తండ్రి స్వాస్థ్యంలోది కుమార్తెలకు ఇవ్వడం అనేది అక్కడ మోషే కాలంలో లేదు. అలాంటి సందర్భంలో ఈ కుమార్తెలు ఏం చేశారనేది మనం చూద్దామండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం అండి. సంఖ్యాకాండం అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హేసెరు కుమారుడును, గిలాదు మనవడును, మాకీరు ముని మనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. చాలండి. ఇక్కడ పేర్లు కూడా వ్రాసించారండి. మొదటి కుమార్తె పేరు మహలా, 2వ కుమార్తె పేరు నోయా, 3వ కుమార్తె పేరు హోగ్లా, 4వ కుమార్తె పేరు మిల్కా, 5వ కుమార్తె పేరు తిర్సా. దేవుడు 5 పేర్లు కూడా వ్రాసించడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. 5 స్త్రీల పాత్ర అక్కడ ఉంది కాబట్టి 5 స్త్రీల పేర్లు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసించారు. ఏమిటి ఆ సమస్య, అసలు ఏంటి వాళ్ళకి వచ్చిన సమస్య అనేది మనం ఒక్కసారి పరిశీలన చేద్దామండి. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి యాకోబు వంశం, అక్కడ యాకోబు పిల్లలే కదండి ఉండాలి ఐగుప్తు దేశంలో. అక్కడి నుంచి కూడా మోషే ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు? కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యోర్దాను దగ్గర దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే 20వ అధ్యాయంలో ఉంటుందండి, చదవద్దులే, మీ తర్వాత చూసుకుందరు. కానీ అక్కడ ఒక ఆజ్ఞ ఎవరికి ఇచ్చారంటే దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజల్లో 20 సంవత్సరాలు పైబడిన వారి పేర్లు లెక్కించి నాకు తెలియచేయని, వారికి కనాను దేశంలో స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని ఒక ఆర్డరు దేవుడు మోషేకు తెలియజేశారండి. అప్పుడు మోషే అక్కడ ప్రజలందరికీ 20 సంవత్సరాలు దాటినటువంటి కుమారుల పేర్లే కానీ కుమార్తెలను ఆ రోజుల్లో లెక్కించేవారు కాదు. కుమారుల పేర్లు మాత్రమే లెక్కించారు. కాబట్టి వారికి మాత్రమే స్వాస్థ్యము వెళుతుందని పని ప్రకటించినప్పుడు మరి ఇతను కూడా యోసేపు కుమారుడికి మనష్షే వంశంలోంటి వచ్చినటువంటి ఇతనికి కూడా కుమారులు లేరు కాబట్టి ఇతనికి మరి ఆస్తిలో భాగం అనేది అక్కడ నిర్ణయించరు. అలాంటి సందర్భంలో ఈ కుమార్తెలు 5 కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మనకు మన తండ్రి లేనంత మాత్రాన మరి మన తండ్రి వంశావళి మాసిపోవాలా? మన తండ్రి పేరు కూడా మనం నిలబెట్టాలి. ఏమనుకున్నారండి? మన తండ్రి పేరు కూడా నిలబెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము 5 కూడా ఆడపిల్లలే. ఆ రోజుల్లో సమాజంలో వెళ్ళి ఆడపిల్లలు ధైర్యముగా సమాజం ఎదుట ఇది నా పరిస్థితి అని చెప్పుకునే పరిస్థితి కాదు ఆ రోజుల్లో.
బయటికి వెళ్ళి ఇది అని చెప్పుకునే ధైర్యము లేదు ఆ రోజుల్లో, అధికారం లేదు, స్త్రీలు మాట్లాడే స్థితి ఆ రోజుల్లో లేదు. అయినప్పటికీ కూడా వీరు 5గురు కూడా ఏకత్వము కలిగి, ఏక మనసు కలిగి, అంటే 5గురు కూడా ఒక మాట మీద ఉండాలంటే చాలా కష్టం కదండి. కుటుంబంలో 5 కుమార్తెలు ఉంటారు, 5గురు ఒక రకంగానే ఉంటారా? ఉండరు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఒకళ్ళు భయపడుతూ ఉంటారు, ఒకళ్ళు ధైర్యం కలిగి ఉంటారు, ఒకరు అవునంటారు, ఒకరు కాదని అంటారు. 5గురు ఒక మాట మీద మరి నిలబడి మనం ఏవైనా సరే మన తండ్రి వంశావళిని నిలబెట్టాలి. ఏదేమైనా సరే, మనకేమైనా సరే మనం ముందుకు అడుగు వేద్దాం, మనం వెళదాం అని ఒక విశ్వాసం వారిలో కలిగిందండి. విశ్వాసం లేకుండా ఏ కార్యం జరగదు కదండి. వారు ఒక విశ్వాసం కలిగి ఎక్కడికి వారు అడుగులు వేశారంటే కింద వచనాల్లో మనం చూద్దామండి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, స్తోత్రం, హల్లెలూయా. వారికి ఉన్న సమస్యను బట్టి వారు కృంగిపోలేదు. ఏమిటి పరిస్థితి, ఎలాగా మన తండ్రి ఆస్తిని ఎలా కాపాడగలుగుతాం, తన తండ్రి ఆస్తిని ఎలా మనం స్వాధీనం చేసుకోగలుగుతామని ఆలోచన చేసి మనము ఈ నిర్ణయం తీసుకుందాం. ఎక్కడికి వెళ్దామయ్యా అంటే ప్రత్యక్షపు గుడారము యొద్దకు. ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశం అది. అక్కడికి వెళితే న్యాయము జరుగుతుంది అని వారు గ్రహించి ప్రత్యక్ష గుడారము దగ్గరకు ముందుగా వెళ్ళారండి. హల్లెలూయా. అట్టి ఆలోచన దేవుడు వారికి ఇచ్చారండి. వారు చాలా జ్ఞానము కలిగినటువంటి వారుగా కూడా మనం గుర్తించవచ్చు. వారి వంశావళిలో వారి బాబాయిల దగ్గరకో, వారి బంధువుల దగ్గరకో, వారి స్నేహితుల దగ్గరకో వెళ్ళి, ఇదిగో ఈ సమస్య, మరి మా తండ్రి చనిపోయాడు, మా ఆస్తి మాకు రాదు కదా, ఇప్పుడు మేమేమవ్వాలి, మేము ఎలా బ్రతకాలి అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్యను బట్టి వారు దుఃఖపడలేదు. కానీ ఇక్కడ వ్రాయలేదు, కానీ వారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని దేవుని ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వచ్చారంటండి. హల్లెలూయా. మనం ఈ రోజున మనకున్న సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇరుకును బట్టి, దుఃఖాన్ని బట్టి ఎక్కడికి వెళుతున్నాము అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నామండి మనం? అయ్యో ఈ సమస్య వారి దగ్గరికి వెళితే తీరుతుంది, వీరి దగ్గరికి వెళితే తీరుతుంది, ఈ సమస్య పోతుంది అని నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ సెలోహేబేదు యొక్క కుమార్తెలు చేసినటువంటి ఒక ప్రయత్నము, దేవుని యందు విశ్వాసము నీకు ఉంటే, నీకున్న సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మరి ఇక కుమార్తెలు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళటమే కాదు, మోషే ఎదుటను, సమాజం ఎదుటను, ప్రధానుల ఎదుటను నిలబడటం అంటే ఎంత ధైర్యం కావాలండి. మోషే ఎదుట నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఏదేమైనా సరే, మనకి ఏం జరిగినా సరే దేవుని సన్నిధికి మొరపెట్టుకుందాం, ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాడు అని వారు ఒక విశ్వాసం కలిగి వారు ఒక ప్రత్యక్ష గుడారం దగ్గరకు, మోషే దగ్గరకు వెళ్ళి వారి యొక్క మనవిని విన్నపం చేసుకుంటూ ఉన్నారు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. ఇగో వారికున్న పరిస్థితిని అంతటిని కూడా ఎక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారంటే సర్వ సమాజం ఎదుట, మోషే దగ్గరే కాదు, ప్రజలందరి ఎదుట కూడా వారికి ఉన్నటువంటి స్థితిని అంతటిని కూడా, పరిస్థితిని అంతటిని కూడా, ఇబ్బందిని అంతటిని కూడా ప్రకటిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు బాధతో. మా తండ్రి అరణ్యములో మరణమాయెను. మా తండ్రి అరణ్యములో మరణమయ్యాడు, చనిపోయాడు అని చెప్తూ ఉన్నారు. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు,
కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. మా తండ్రి ఎలా మరణించాడయా అంటే, నీకు వ్యతిరేకంగా పనిచేసి నీకు వ్యతిరేకంగా మాట్లాడి కోరక్ సమాజం ప్రజలు ఎలా చనిపోయారో అలా కాదు మా తండ్రి చనిపోయింది. నీకు వ్యతిరేకంగా చేసి మా తండ్రి చనిపోలేదు, కానీ తాను చేసిన పాపం బట్టే మా తండ్రి చనిపోయాడు. అక్కడ నిజాన్ని ఒప్పుకుంటున్నారు, ఏది దాచకుండా తనకున్న పరిస్థితిని అంతటినీ కూడా వారి సమాజం ఎదుట తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆయన ఉన్నారు మన మధ్యన. నీకున్న ప్రతి సమస్య ప్రజల ఎదుట కాదు, కానీ దేవుని సముఖములో నువ్వు మొరపెట్టుకుంటే ఖచ్చితంగా అది న్యాయమైనది అనుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మీరు అటు ఇటు తిరిగినట్లయితే, వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి తిరిగినట్లయితే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకుండా వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారు అని మనం పరిగెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ మనము కూడా దేవుని సన్నిధిలో మనకున్న ప్రతి అవస్థ, దుఃఖం, ఎవరికి ఉండవండి, కష్టాలు అందరికీ ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. కానీ వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యను చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుమార్తెల ద్వారా మనకు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మా తండ్రి పాపం చేసి మృతి పొందాను అని చెప్తూ ఉన్నారు. అతనికి కుమారులు కలగలేదు. మేమందరం కూడా 5 కూడా కుమార్తెలమే. మా నాన్నకి కుమారులు లేరు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. ఇవన్నీ కూడా ఎంతగా న్యాయబద్ధంగా ఉన్నాయంటే మోషే హృదయం కూడా కరిగిపోయిందండి. వారు మాట్లాడుతూ ఉండగా, అయ్యో మా తండ్రి లేనంత మాత్రాన మా వంశము మాసిపోనేలా అని వారు అక్కడ సమాజం ఎదుట మాట్లాడుతూ ఉన్నారు. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, ఇక్కడ మనవంతటి కూడా మోషే విన్నాడు. వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఎవరు విన్నారండి? మోషే విన్నాడు. విని ఏం చేశాడు? అప్పటి వరకు కూడా దేవుని నుంచి ఆజ్ఞ రాలేదు, కుమారులకే కానీ కుమార్తెలకు ఆస్తులో భాగం లేదని మోషేకు దేవుడు చెప్పాడు. మరలా వారు చెప్పినటువంటి మాటల్లో మోషేకు కూడా న్యాయం అనిపించింది. కాబట్టే వెళ్ళి యెహోవా సన్నిధిలో ప్రార్థించాడంట. ప్రార్థించినప్పుడు దేవుడి నుంచి వచ్చిన సమాధానాన్ని కింద వచనాల్లో మనం చూద్దాం. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమండి. ఎంత గొప్ప మాట దేవుడు చెప్పి ఉన్నాడండి. ఈ కుమార్తెల ద్వారా కొత్త చట్టాన్ని దేవుడు తీసుకొచ్చారు. ఆ కుమార్తెలే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారండి. దేవుడు మనసుకు కూడా కరిగించబడింది. ఆ కుమార్తెలు మరి తండ్రి లేదు, తల్లి లేదు, ఎలాగా వాళ్ళు మరి జీవిస్తారు? 5 కుమార్తెలు వారి జీవన విధానం ఎలాగని ఒక తండ్రి దేవుని యొక్క మనస్సు కూడా కరిగిపోయిందండి. దేవుడు వెంటనే వారికి జవాబిచ్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పనిది యుక్తమే. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యం వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను, మరియు నీ ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలేను. ఇక్కడ కొత్త చట్టము ఈ కుమార్తెలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇది కొత్త చట్టము రావాలంటే దాని వెనక ఎంత వారి విశ్వాసము, త్యాగము, ధైర్యము ఇవన్నీ కూడా ఉండాలి కదండి. ఊరినే వచ్చేస్తాయా? కొత్త చట్టం రావాలంటే నువ్వు కొత్త చట్టాన్ని తీసుకురావాలి అని అనుకుంటే నువ్వు ఒక్కొక్క ధైర్యం కావాలి, విశ్వాసం ఉండాలి. వారు ధైర్యం కలిగి అడుగు ముందుకు వేశారు, విశ్వాసం కలిగి అడుగు ముందుకు వేశారు. మరి వారి యొక్క ఆస్తిని, స్వాస్థ్యాన్ని పొందుకోగలిగారు. నీవు నేను కూడా మరి తండ్రి స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ తండ్రి స్వాస్థ్యాన్ని మనం కూడా పొందుకోవాలంటే నేను పొందుకుంటానన్న విశ్వాసం మీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, మీ జీవితాల్లో కూడా కార్యము చేస్తారు. ఇక్కడ ఈ కుమార్తెలు తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుమార్తెలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొద్దామండి. ఈ రోజున మరి కుమార్తెలకు కూడా ఆస్తిలో భాగముందంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక చట్టము అంటే ఎప్పుడో అప్పుడే వచ్చింది. ఇప్పుడు
చట్టము ఇప్పుడు చెప్తూ ఉంది, కుమార్తెలకు కూడా తండ్రి ఆస్తిలో భాగం ఉందని ఇప్పుడు చట్టము తెలియజేస్తుంది. కానీ అప్పుడే దేవుడే చెప్పాడు, తండ్రి భాగంలో, ఆస్తిలో భాగంలో కుమార్తెలకు కూడా ఉంది అనేది మరి దేవుడే తెలియజేశారు. మరి ఇక కుమార్తెల ద్వారా కొత్త చట్టాన్ని మనకు మరి దేవుడు పరిచయం చేశారు. హల్లెలూయా. అంతేకాకుండా వీరికి శ్వాసం ఇచ్చారు, వీరికి వివాహాలు అయితే ఎవరికి అవ్వలేదు. ఇలాంటి సందర్భంలో మోషే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది 36వ సంఖ్యాకాండం 36:5 వచనం. మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి ఇట్లనేను, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోహపేదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును, కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకొనవలేను. ఇక్కడ ఒక ఆజ్ఞ, ఒక ప్రకటన చేశాడు. మీరు వివాహం చేసుకోవచ్చు, కానీ వేరే గోత్రికులు ఎవరిని కూడా మీరు పెళ్లి చేసుకొనకూడదు, మీ గోత్రంలోని వారిని మీరు పెళ్లి చేసుకోవాలని మోషే చెప్పినప్పుడు వారు ఆ మోషే మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం 10వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. వారు సొంత నిర్ణయాలు తీసుకోలేదు, వారు ఇష్టం వచ్చినట్లుగా వారికి నచ్చిన వారితో వారు వెళ్ళలేదు. కానీ వారు దేవుడు మోషేతో ఏదైతే చెప్పాడో, మోషే వీరికి ఏదైతే చెప్పారో ఆ ప్రకారమే వారి వివాహాలకు కూడా దేవుని చిత్తానుసారంగానే దేవుని మాటకు మాత్రమే విధేయత చూపించి వారి గోత్రిక వారిలోనే వివాహాన్ని 5 కూడా చేసుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ మనము ప్రథమంగా చూసినట్లయితే మనకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలనేది ఈ కుమార్తెల ద్వారా మనము తెలుసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అండి? మనకున్న సమస్య వచ్చినప్పుడు ఎక్కడ పరిష్కారం అవుతుందండి? దేవుని సన్నిధిలోనే పరిష్కారం అవుతుందని మీరు విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకేముంది, వారు ఉన్నారు, ఖచ్చితంగా వారి ద్వారా కార్యం జరుగుతుందని మనం అనుకుంటాం. దేవుని కృప లేకుండా ఏ కార్యము కూడా మన జీవితాల్లో జరగదండి. ముందుగా మనం ఎక్కడ మనవి చేసుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి మీకున్న ప్రతి సమస్యను, మీ దుఃఖాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వింటాను, జవాబిస్తానని ఇక వాక్య భాగ్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన మాట మనం వినే వారంగా ఉండాలి. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం చేయాలండి. దేవుడు అలాగే చెప్తాడులే, వాక్యం అలాగే చెప్తూ ఉంటుందిలే, వాళ్ళు అలాగే చెప్తుంటారులే, మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటే మీ జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకోడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొరపెట్టుకుని ప్రతి పని ఆయన అప్పగించుకొని ముందుకు అడుగు వేస్తావో ఖచ్చితంగా ఆ పనిలో దేవుని కార్యాలు మీరు చూస్తారు, విజయాన్ని మీరు చూస్తారు. ఈ కుమార్తెలు ఆ పనే చేశారండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. న్యాయము ఎక్కడ జరుగుతుంది అంటే దేవుని సన్నిధిలోనే వారికి న్యాయం జరుగుతుందని గ్రహించారు. కాబట్టే దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తారు, వారి స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఈ రోజున మనందరం కూడా మనకున్న ప్రతి సమస్యను ఆయన పాదాల చెంత తీసుకొచ్చి ఆయన నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అజ్ఞానుల వలె కాక మనం జ్ఞానుల వలె ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన నుండి ఆయన సహాయం చేయటకు ఆయన హస్తమేమీ కొరచ కాలేదు. నీవు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆయన మనసు కరిగిపోద్దండి. మనుషుల హృదయాలు కరగపోవచ్చేమో, కానీ దేవుని హృదయం నువ్వు దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన మనస్సు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సహించలేడు, వెంటనే నీ పట్ల కార్యము చేస్తాడు. మనం ఉండవలసింది దేవునికి ఇష్టకరంగా మనం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని నుండి వచ్చే సమాధానాన్ని మనందరము కూడా పొందుకుంటాం. నాకే కాదు, మనందరికి కూడా దేవుడు ఇస్తాడు. ఎవరైతే నలిగి హృదయంతో దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడతారో, విశ్వాసం కలిగి ఉంటారు, ఖచ్చితంగా వారి జీవితాల్లో నూతన కార్యం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ కుమార్తెలు కలిగినటువంటి ఆశీర్వాదం అందరం కూడా మనందరి జీవితాల్లో కూడా
దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాదిస్తులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు నాయన. అయ్యా సెలహాపేద యొక్క కుమార్తెలు చేసినది నాయన న్యాయబద్ధమైంది కాబట్టి నాయన దేవుడు మనసును కూడా కరిగించారయ్యా వారి మాటల ద్వారా. అవునయ్యా. అయ్యా మా హృదయం ప్రభు మీ సన్నిధిలో నాయన, మా హృదయం ఎలా ఉందో మా పరిశీలన చేసుకుని ప్రభు, మీ హృదయం కరిగించే మనస్సు మాకుందా లేదా అనేది మేము పరిశీలన చేసుకునే వారు ఉండడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మీ సన్నిధిలో ప్రతి అవసరతను మేము మొరపెట్టి నాయన ముందుకు అడుగు వేసే బిడ్డలంగా మేము ఉండాలని సహాయం చేయండి అయ్యా. అయ్యా కుమార్తెలకు మీరు న్యాయం చేసినట్లుగానే నాయన మీ బిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాయన వారికి న్యాయం జరిగించమడుచున్నాను ప్రభా. ప్రతి అవసరతను మీరు తీర్చమడుచున్నాను ప్రభా. స్తోత్రాలయ. ఎక్కడ కూడా మా సొంత ఆలోచనలు మా సొంత నిర్ణయాలు తీసుకొనకుండా నాయన మీ పాదాల చెంత ప్రార్థించి ప్రతి నిర్ణయాన్ని మేము తీసుకునే బిడ్డలంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. అట్టి కార్యము మీరు జరిగించండి అయ్యా. ఈ 5 కుమార్తెలు మాకు ఆదర్శంగా నిలబడ్డారు ప్రభా. అటు రీతిగా మీ సన్నిధిలో ధైర్యము కలిగి నాయన మేము ప్రార్థించి అడిగి పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, జరగని యొక్క ప్రతి ఒక్క ఆరాధనలో వాక్య భాగంలో మీరు తోడుకొని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.